మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. మతాల మధ్యన చిచ్చుపెట్టి దేవుడి పేరుతోటి రాజకీయాలు చేసి ఇలా దేశం కోసం ధర్మం కోసం అనుకుంటూ దేశాన్ని తెగనమ్ముతున్నటువంటి రాజకీయాలను మనం అందరం చూస్తూ ఉన్నాం. సేమ్ అదే పద్ధతిలో ఈ తెలంగాణలో కూడా మేమేం చేయలేమని గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా కొద్దిమంది పిచ్చి సైనికులను పట్టుకొని ఆ పిచ్చి సైనికులకు చెంచాలకు ఉన్నటువంటి వాళ్ళందరినీ పట్టుకొని ఇక్కడ ప్రొవోకేట్ చేస్తూ తెలంగాణ ప్రజల మధ్యన ఆంధ్ర తెలంగాణని ఇక్కడ జరుగుతున్నటువంటి సామాన్య మధ్యతరగతి పేద ఆంధ్రుల మధ్యన ఈ విభజన రేఖను గీసేసి మళ్ళీ రెచ్చగొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఆంధ్ర ఓటర్లందరినీ కూడా ఆ పిచ్చి సైనికులకు ఓట్లేసే విధంగా, లేకపోతే మీరు అంటున్నటువంటి ఇక్కడ ఈ డిక్షనరీ నుంచి వెళ్ళిపోయినటువంటి పార్టీని ఆ పార్టీకి ఓట్లేసే విధంగా చేసి, ఎందుకంటే వాళ్ళ కూటమి ఆంధ్రలో ఉన్నది మీకు అంతా తెలిసిన విషయమే. అక్కడ 3 పార్టీలు కూటమికి ఏర్పడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ కూటమి కుట్రనే ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ మీద చేసి ఈ జిహెచ్ఎంసీలో పాగా వేయాలనే కుట్రతో భాగంగానే ఇలా భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్న నాటకంలోనే ఈ పిచ్చి సైనికులు కానీ ఆ పచ్చ పార్టీలు కానీ చేస్తున్నటువంటి కుట్రలు. ఇది తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడిని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమకాలుగా కాంగ్రెస్ పార్టీగా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. తెలంగాణలో ఒక విద్వేష రాజకీయాలతోటి చొరబడాలని చూస్తున్నటువంటి ఇట్లాంటి అంటే ప్రజల మధ్యన విభజన రేఖ గీసి ఈ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ రాజకీయ డ్రామాలు చేయాలని చూస్తే మొన్న మాజీ శాసనసభ్యుడైనా కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వదిలిపెట్టలేదు, చట్టపరమైన చర్యలు తీసుకున్నది. మరి ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ప్రభుత్వంలో పెద్దలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో ఈ పిచ్చి సైనికుల పేరుతోటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను తిడుతూ పాశం యాదగిరి లాంటి వాళ్ళని సీనియర్ జర్నలిస్టును తెలంగాణ ఉద్యమకారుని చరిత్రలో అనేక పోరాటాలలో భాగమైనటువంటి పాశం యాదగిరి అన్నను ఇంకా పృథ్వీరాజ్ యాదవ్ని ఇట్లాంటి వాళ్ళందరినీ తిడుతూ రెచ్చగొడుతూ ప్రజల మధ్యన ఒక విద్వేష వైరుధ్యాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి తీస్తున్నటువంటి ఈ పిచ్చి సైనికులను కూడా వెంటనే పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకొని చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను పోలీస్ శాఖను కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను 200 కేసులకు పైగా పెట్టినటువంటి నికార్సైన తెలంగాణ ఉద్యమకారుని ఉస్మానియా జేఏసీ ఫౌండర్ మెంబర్స్ కూడా నేను ఒకరిని అని చెప్పేసి ఆయన చెప్తాను. అసలు జేఏసీ పుట్టుక ఎక్కడ జరిగిందో తెలుసా? మాట్లాడుతున్నటువంటి మీరు జర్నలిస్టులుగా మీరు అడగాలి. జేఏసీ విద్యార్థి జేఏసీ పురుడు పోసింది ఎక్కడ? ఎన్ని చర్చలు జరిగితే విద్యార్థి జేఏసీ పురుడు పోసుకుంది? అసలు విద్యార్థి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఏంటిది అనేది ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరి ఉమ్మడి కార్యాచరణను ఉమ్మడి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కోసం ఎజెండాలు పక్కకు పెట్టి కొన్ని సంస్థలు కలిస్తేనే అది జాయింట్ యాక్షన్ కమిటీ. ఏదో ఎల్లాయ మల్లాయ 4-3 కలిసి మేము జేఏసీ నీ చైర్మన్ నేను ప్రెసిడెంట్ అని చెప్పుకుంటే కాదు. తెలంగాణ ఉద్యమం వరకే జేఏసీ కొనసాగింది. తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా జేఏసీ కొన్ని సందర్భాల్లో కొనసాగింది. ఏ సందర్భాల్లో కొనసాగింది? మెజార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం మాత్రమే జాయింట్ యాక్షన్ కమిటీలు ఉన్నాయి. కానీ ఒక పిచ్చి సైనికులకు ఒత్తాసుగా వాడడానికి, తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించినటువంటి మూర్ఖులకు ఒత్తాసుగా వాడడానికి కోసం జేఏసీ ఎక్కడ లేదు. ఇది మీరు గమనించాలి. అట్లాంటి పిచ్చి వాళ్ళు వచ్చినప్పుడు ఇక తెలంగాణ ఉద్యమంలో మరి నా మీద కూడా 136 కేసులు ఉన్నాయి. మరి నాకంటే ఎక్కువ కేసులు ఉన్నాయంటే మరి ఆయన ఎక్కడ ఉద్యమం చేసినా మరి మాకు తెలియదు. నేను 5 సార్లు జైలు జీవితం గడిపినండి తెలంగాణ ఉద్యమంలో. ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 136 కేసులు తెలంగాణ ఉద్యమంలో ఉంటే 9 జాతీయ అవార్డులు వచ్చినాయి. 9 జాతీయ అవార్డులు అంటే అప్పుడున్నటువంటి గత ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిరుద్యోగ అంశాల మీద వాటన్నిటి మీద మాట్లాడితే నా మీద ఊపా కేసులు పెట్టి 9 ఊపా కేసులు పెట్టి సంవత్సర కాలం జైల్లో నిర్బంధించారు. మరి మాకు తెలియని ఈ 200 కేసులు నిన్న తెలంగాణ భవన్లో కూడా ఒక ఆయన అంటున్నాడు కేసులలో రికార్డు కాంగ్రెస్ పార్టీ అని. బుద్ధుండి మాట్లాడుతున్నావా బాల్కసుమన్ అంటున్నా. ఇక్కడోడు పిచ్చోడు తయారైంది, అక్కడోడు పిచ్చోడు తయారైంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ మీద 200 కేసులు ఎక్కడైనా? 100 చిల్లర కేసులు తెలంగాణ ఉద్యమంలో మొత్తం కలిపితే 100 చిల్లర అయినాయి కేసులు. ఇవన్నీ మీడియా ముందు చెప్పుకొని ప్రజలకు తప్పుడు చరిత్రను తప్పుడు వక్రీకరణలు చేస్తూ ఇట్లాంటి పిచ్చి చేష్టలు మానుకోండి. ఇట్లాంటి చేష్టలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద, ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటది. ఈ సందర్భంగా
అది తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కాదు. ఒక కళాకారుడిగా ఆ కళ అంటే సినీ రంగం నుంచి వచ్చినటువంటి అభ్యర్థన మేరకే జరిగిందనేది నాకున్నటువంటి సమాచారం. అంటే తెలంగాణ పాటని రాష్ట్ర గీతాన్ని పాడడానికి కూడా నిరాకరించినటువంటి వ్యక్తిని ఈ రోజు గద్దర్ విగ్రహాలు పెట్టడానికి కూడా పర్మిషన్లు వస్తలేవు. తెలంగాణ పాట బాలసుబ్రహ్మణ్యం తోటి ఎందుకు పాడించుకోవాలి? ఒక ఆంధ్రాయన్ తోటి మనం ఇప్పుడే అంటున్నాం కదా, ఆంధ్ర తెలంగాణ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఆయన కోసం ఆయనతోటి మన తెలంగాణ లేరా? అద్భుతంగా వాడతారు మనోళ్ళే. గద్దర్ విగ్రహాలు మీ మాలాంటి వాళ్ళం కూడా వాడినాం కదా, మేమే వాడినాం కదా అనేక వేదికల మీద. ప్రెజెంట్ గద్దర్ విగ్రహాలకు ఎక్కడ? పర్మిషన్ ఇస్తలేరు. ఎక్కడ కరీంనగర్లో గద్దర్ విగ్రహం పెట్టా అని చెప్పేసి అనుమతి కోసం పెడితే కరీంనగర్ గద్దర్ విగ్రహానికి అనుమతి ఇవ్వలేదు. అదే మైత్రిలో హైదరాబాద్ నడిపట్ల ఎన్టీఆర్ విగ్రహాలు, రోషన్ విగ్రహాలు, మాస్టర్ విగ్రహాలు అనుమతితో పాటు నిధులు కూడా ఎక్కిస్తారు. చూడండి మిత్రులారా, నేను గద్దర్ అన్నతోటి ఒక 18 నుంచి 19 సంవత్సరాలు అత్యంత సన్నిహితంగా గద్దర్ శిష్యుడిగా తెలంగాణ ఉద్యమంలో గద్దర్ శిష్యరికంలో రాటదేలినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడు నేను. గద్దర్ అన్న విగ్రహానికి అనుమతులు ఇవ్వమనేది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎక్కడ అడ్డుకోలేదు. ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే గద్దర్ అన్నను గౌరవించుకుంది, గద్దర్ పేరిట అవార్డులు పెట్టింది. గద్దరు సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాలను కూడా అధికారికంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే నిర్వహిస్తుందనే దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కరీంనగర్లో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఎక్కడ కూడా అడ్డంకులు సృష్టించలేదు. ఎందుకంటే గద్దర్ శిష్యరికంలో ఎదిగొచ్చినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడు అని నేను చెప్తాను. నాకు పూర్తి సమాచారం ఉంటుంది. నేను పూర్తి సమాచారం ఆ ఫౌండేషన్ తో కలిసి కూడా, అన్న వాళ్ళతో కలిసి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కాబట్టి నాకు తెలుసు. 3 నెలల్లో అందరికీ స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు 7 నెలలు అవుతుంది. కనీసం ఆ సమాధి ముందు ఎట్లా పెట్టిందో అట్లే ఉంది. 2 వానలు కొడితే ఆ బొంద మీద మట్టి కూడా కొట్టుకుపోతుంది. అక్కడ కనీసం ఇటుకేయలేదు, రాయలేదు, రేపుల చెట్టు కూడా వేయలేదు. ఈ విగ్రహాలకు మాత్రం ఎంత కింద ఉరుకులాడి ఇచ్చేస్తున్నారు. సోదరా, అందశ్రీ అన్నను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఆయనను గౌరవించుకున్నది. ఆయన పాటను ఇలా తెలంగాణ గీతంగా పెట్టింది. సరే, ఆయన శృతిమరం విషయంలో మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ అధికారికి ఆ బాధ్యతలు అప్పచెప్పిందో ఆ అధికారి నిర్లక్ష్యం ఏందనేది కూడా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమీక్షించుకోవాలి. ఆ అధికారి ఎందుకు అంత అలసత్వంతో ఆ కార్యక్రమాన్ని బడ్జెట్ కేటాయించిన తర్వాత కూడా ముందుకు తీసుకుపోలేదు అనేది అతని పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ అధికారి చర్యల వల్లనే జరిగిందని మేము ఫీల్ అవుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ 10 ఎకరాల ఎక్కడిది? అది మీడియా ద్వారా చూస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందిస్తుందండి. ప్రభుత్వం స్పందించడం అంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులకు కౌంటర్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడం కాదు కదా. అది ఒక భూ వ్యవహారం. దాని లోతుపాతులకు మొత్తంగా దాని పహానీలు, దాని భూ సంబంధించిన రికార్డులు అన్నిటినీ ఖచ్చితంగా మీడియాలో ఈ మధ్య కాలంలో వస్తుంది. కొమిడి చెరువు సంబంధించినటువంటి 20 ఎకరాలు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కబ్జా చేసిందనేది వస్తూ ఉంది. ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా దాన్ని చూపించుకున్నాడని కూడా వస్తూ ఉంది. కాబట్టి అట్లాంటి వాటిని, ఒక భూ వ్యవహారాన్ని చూసేటప్పుడు ఒట్టిగానే మీడియా ముందుకు వచ్చేసి స్పందించాల్సి ఉండదు. దాని భూ వ్యవహార రికార్డులు అన్ని కూడా చూసిన తర్వాతనే ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు అథెంటిక్ గా ఆధారాలతో మాట్లాడాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎవరు మాట్లాడినా కూడా, నేను పార్టీగా మాట్లాడొచ్చు కానీ ప్రభుత్వంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పూర్తి ఆధారాలతోటి మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అవన్నిటిని పరిశీలించిన తర్వాతనే ఖచ్చితంగా ప్రభుత్వం, ఒకవేళ అట్లాంటి కబ్జాకోరులు అయితే కబ్జాకోరులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా హైడ్రాన్ తీసుకొచ్చిందే. ఈ కబ్జాదారుల నుంచి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములను, ప్రభుత్వ భూములను కాపాడనే లక్ష్యం కొద్దీ తీసుకొచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకవేళ కబ్జాకోరు అనేటైతే ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని కూడా వదిలిపెట్టలేదు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.